నీ విశ్వాసం ఎంతవరకు స్థిరంగా ఉంటుంది? మందిరంలో ఉన్నంతసేపు ఎంతో దైవికముగా విశ్వాసముతో ఉంటున్నావు. అదే మందిరం నుంచి బయటికి రాగానే లోకానుసారమైన మాటలు, అలవాట్లు, స్నేహాలతో జీవిస్తున్నావా? విశ్వాసంలో నిలకడగా ఉండలేకపోతున్నావా? పరిశుద్ధ గ్రంథంలో కూడా చూసినట్టు అయితే చల్లగా అయినా ఉండు, వెచ్చగా అయినా ఉండు, నులివెచ్చనగా ఉండకు అని చూస్తాము. నులివెచ్చటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నట్టు అయితే అలాంటి హృదయాలు దేవునికి చాలా దూరంగా ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే దానియేలులో 3 యవనస్తులని మనం చూస్తాము. షడ్రక్, మేషక్, అబెద్నెగో. ఈ 3 ఇజ్రాయేలీలు. అయితే ఆ కాలంలో బబులోను రాజు అయిన నెబుకద్నెజర్ సేవ చేపించుకోవడానికి ఆ దేశానికి యవనస్తులని తీసుకొని రమ్మని సెలవిస్తాడు. ఆ సమయంలో ఇజ్రాయెల్లో ఉన్న యవనస్తులందరూ బబులోనికి రావడం జరుగుతుంది. ఆ యవనస్తులలో ఈ 3 కూడా ఉంటారు. అయితే బబులోనులో ప్రతిమకి మొక్కమని సెలవిచ్చినప్పుడు ఈ 3 మాత్రం మొక్కలేదు. ఈ 3తో పాటు చాలా మంది యవనస్తులు అక్కడికి వచ్చారు. ఎక్కడ మమ్మల్ని చంపేస్తారో అన్న భయముతో వాళ్ళ దైవికమైన స్థితిని పక్కన పెట్టేస్తారు, వాళ్ళ విశ్వాసాన్ని వదులుకుంటారు. కానీ ఈ 3 మాత్రం దేన్నైతే నమ్మారో, దేన్నైతే విశ్వసించారో దాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నారు. అగ్నిగుండంలో వేసి చంపుతామని చెప్పినా కూడా వాళ్ళ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు. వీళ్ళతో పాటు వచ్చిన యవనస్తులు అక్కడ చాలా మంది ఉన్నారు. బహుశా వాళ్ళు కూడా వీళ్ళతో అని ఉంటారు, మేమందరము నమస్కరించాము కదా, మీరు ప్రాణాలు కాపాడుకోవడానికి మీరు కూడా నమస్కరించండి అని బహుశా అక్కడ ఉన్న యవనస్తులు వీళ్ళతో అనుంటారు. ఈ సమయం అందు ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో. చిన్న సమస్య రాగానే నువ్వు నమ్మిన దాన్ని నువ్వు విడిచిపెడుతున్నావా? నీ విశ్వాసంలో నువ్వు నిలకడగా ఉండలేకపోతున్నావా? మన దేవుడు నిజమైన దేవుడు, నమ్మదగిన దేవుడు అని మర్చిపోయి జీవిస్తున్నావా? నువ్వు నమ్మిన దాన్ని ఎందుకు నువ్వు గట్టిగా పట్టుకోలేకపోతున్నావు? మన దేవుడు నమ్మదగిన దేవుడు. నువ్వు ఎప్పుడైతే నీ నమ్మకాన్ని ఆయన మీద పెడతావో, నువ్వు ఎప్పుడైతే విశ్వాసములో నిలకడగా ఉంటావో, దైవికములో నిలకడగా ఉంటావో, ఆయన ఎన్నడూ కూడా నిన్ను విడువడు, ఎడబాయడు. నువ్వు మరణకరమైన స్థితిలో ఉన్నా కూడా ఆయన నిన్ను కాపాడే దేవుడు. నువ్వు పడిపోయిన చోటే ఆయన నిలువబెట్టే దేవుడు. కానీ నువ్వు చేయాల్సింది, నువ్వు విశ్వసించిన దాన్ని, నువ్వు నమ్మిన దాన్ని గట్టిగా పట్టుకోవడం. ఈ రోజు నుంచి నువ్వు ఏదైతే నమ్మావో, ఏదైతే విశ్వసించావో దాన్ని గట్టిగా పట్టుకొని ఉండు. గాడ్ బ్లెస్ యూ.